నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కాశీ ప్రయాగ వలె అంతటి విశిష్ట క్షేత్రం ఛత్తీస్గఢ్ ప్రయాగ అని పేరొందిన క్షేత్రం రాజిం క్షేత్రం. గంగానదీ తీరాన కాశీ క్షేత్రం వలె ఈ రాజిం క్షేత్రం మహానది ఒడ్డున అలరారుతోంది. ఛత్తీస్గఢ్ నేలను పునీతం చేసిన ఇదే మహానదీ జలాలు ఒడిషాలోని పూరీ మహాక్షేత్రంలోని జగన్నాథుని పాదాభిషేకం చేస్తాయి. పూరీ జగన్నాథుడి దర్శనం పరిపూర్ణం కావాలంటే ఈ రాజిం క్షేత్రాన వెలిసిన శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. నేటి తీర్థయాత్రలో ఆలయ దర్శనం చేసుకుందాం రండి. శ్రీ మహావిష్ణువు దాల్చిన కృష్ణావతారానికి మరో రూపం, మరో నామం శ్రీ జగన్నాథ స్వామి. ఆ గోకుల నందనుడు పూరీ జగన్నాథుడిగా జగత్ ప్రసిద్ధుడయ్యాడు. విశ్వవిఖ్యాతమైన పూరీ జగన్నాథుడు పూరీ క్షేత్రంలోనే కాక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాజిం వంటి విశిష్ట క్షేత్రాలలో కూడా నెలకొని పూజలందుకుంటున్నాడు. పరమ విశిష్టమైన మహానదీ తీరాన జగన్నాథుడు తన సహోదరి సుభద్ర, సహోదరుడు బలభద్రునితో కొలువుదీరిన ఈ ఆలయ దర్శనం ఎంతో పుణ్యఫలం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయతే నమః. శ్రీ మహావిష్ణువు దాల్చిన దశావతారంలో సంపూర్ణ అవతారం కృష్ణావతారం. ద్వాపర యుగావతార విష్ణువు శ్రీకృష్ణుడిగా మనందరికీ తెలుసు. బాలకృష్ణుడిగా, యశోదామాత గారాల పట్టిగా, వ్రేపల్లె నివాస నందలాలంగానే మనకు తెలుసు. గోవులను కాచి కాళీయమర్దనం చేసిన గోవిందుని లీలలను చూశాం. బృందావనాన నారీజన మానసచోరునిగా, మురళీధరునిగా చిలిపిచేష్టల కృష్ణయ్య గురించి విన్నాం. ఆ జగన్నాటక సూత్రధారి జగానికంతా నాథునిగా, జగన్నాథునిగా పూరీ క్షేత్ర నీలాచల నివాసాయగా కొలుచుకుంటున్నాం. శ్రీకృష్ణుని జగన్నాథ స్వరూపాన్నే పూరీ మహాక్షేత్రాననే కాక ఛత్తీస్గఢ్లో మహానదీ తీరాన నెలకొన్న అతి పురాతన ఆలయాన కూడా స్వామి కొలువై ఉన్నాడు. ఛత్తీస్గఢ్ ప్రయాగగా భావించే ఈ రాజిం క్షేత్రాన ఓ భవ్య పురాతన ఆరామంలో శ్రీ జగన్నాథుడు కొలువై భక్తజనుల కొలుపులందుకుంటున్నాడు. పూరీ క్షేత్రం మూల విరాట్టుల వలె నీలమాధవుడు జగన్నాథుడిగా, వారి సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులు కొలువై ఉన్నారు. ఈ మూల విరాట్టులు కూడా పూరీ జగన్నాథంలా చారడేసి కళ్లతో తమ భక్తులను పరికించి చూసి మరీ ఆశీర్వదిస్తున్నారా అన్నంత నిశిత దృక్కులతో ఇక్కడ కొలువై ఉండడం విశేషం. జయ జయ జగన్నాథ సచిరానంద త్రిభువనే కోరే జా చరణ వంద. జయ జయ జగన్నాథ సచిరానంద త్రిభువనే కోరే జా చరణ వంద. नीलाचले शंख चक्र गदा पद्मधा नदिया नगरे दंडक मंडलुका. नीलाचले शंख चक्र गदा पद्मधा नदिया नगरे दंडक मंडलुका. భరత భూమికి మధ్య ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్వం మహాకోసల రాజ్యంగా పిలిచేవారు. నేడు ఆ మహాకోసల రాజ్యం ఛత్తీస్గఢ్గా పేరొందింది. ఎన్నో పౌరాణిక సంఘటనలకు వేదిక ఈ మహాకోసల. అందుకే ఈ ఛత్తీస్గఢ్ రాజిం క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. శ్రీకృష్ణుని సోదరుడైన బలరాముడు బలభద్రుడిగా, సహోదరి సుభద్ర, నీలమాధవుడైన జగన్నాథుడు ఈ ముగ్గురు మూల విరాట్టులుగా దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో ఆ విరాన్మూర్తులను అర్చించుకొని తరిద్దాం. జగదానందకందాయ ప్రణతార్థహరాయ చ నీలాచల నివాసాయ జగన్నాథాయతే నమః. తిరుమల తిరుపతి సప్తగిరులలో వెంకటాచలంపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరుని వలె పూరీ క్షేత్ర నీలాచలంపై నెలకొన్న దేవదేవుడు జగన్నాథుడు. అందుకే ఆ పరమాత్మను నీలాచల నివాసాయ అని భక్తజనం కీర్తిస్తారు.
ఆ నల్లనయ్యను నీలమాధవునిగా దర్శించుకునేవారికి కుడివైపున పట్టువస్త్రధారుడై స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. ఎడమవైపున నీలవర్ణ పట్టువస్త్రాలంకృతుడైన జగన్నాథుని సహోదరుడైన బలభద్రుడు, ఈ ఇద్దరి అన్నయ్యల మధ్య సహోదరి సుభద్ర ఎర్రని పట్టుపుట్టాల ధారిణిగా నిండైన దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. రజిత కిరీటాలను ధరించిన ఈ ముగ్గురు దేవుళ్ళు సకలాభరణయుక్తంగా కొలువుదీరి గర్భాలయ మూల విరాట్టులకు అందే సకల విధ సేవలను అందుకుంటున్నారు. ఈ మూల విరాన్మూర్తులకు పాదభాగాన ఉత్సవ విగ్రహాలు కూడా నానావిధ కైంకర్యాలను అందుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి వచ్చే తీర్థయాత్రికులు బలభద్ర సుభద్రా సమేత శ్రీ జగన్నాథ స్వామిని కనులారా దర్శించుకుని మనసారా అర్చించుకుంటారు. ఈ మూడు మూలమూర్తులకు ఎదురుగా విష్ణు వినమ్ర సేవకుడు వాహకుడు అయిన గరుత్మంతుడు నమస్కార ముద్రలో పంచలోహ విగ్రహ రూపుడై ముఖమంటపంలో ఉన్నాడు. నమోస్తుతే 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 नमोस्तुते 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 हे विष्णु भगवान तुम्हारा ध्यान करे कल्याण जगत के तुम हो पालनहार करूं मैं तुमको बारंबार नमोस्तुते 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 ఉత్తర భారతీయులు తీర్థయాత్రికులై దక్షిణ భారత మహాపుణ్యక్షేత్రమైన పూరీకి పయనమవుతారు. అక్కడ కొలువైన పూరీ జగన్నాథుణ్ణి, ఈ రాజిం క్షేత్ర జగన్నాథుణ్ణి అభిషేకించేది మహానది జలాలే. అంతటి ప్రశస్తమైన మహానదీ తీరాన రాజిం క్షేత్రం ఎన్నో పురాణ ఘటనలకు వేదిక. చారిత్రాత్మకమైన పౌరాణిక వైశిష్ట్యమున్న రాజిం క్షేత్రాన్ని, అక్కడి ఆరామ వైభవాల్ని తెలుసుకుందాం. మహాకోసల రాజ్యంగా ఒకనాడు అలరారిన ఈ ప్రదేశం నేడు ఛత్తీస్గఢ్ గా వెలుగొందుతోంది. ఉత్తరప్రదేశ్ కి ప్రయాగ ఎంత పుణ్యక్షేత్రమో ఈ ఛత్తీస్గఢ్ కి రాజిం అంతటి విశిష్ట ఆధ్యాత్మిక నగరం. రాజిం రామాయణ కథా ఘటనల స్థలి. అయోధ్యాపురాధీశుడు సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేసి అశ్వాన్ని జైత్రయాత్రకు పంపారు. ఆ యాగాశ్వం మహాకోసలకు రాగా అప్పటి పాలకుడు ఆ అశ్వాన్ని నిరోధించి కర్ధమ మహర్షికి అప్పగించాడు. ఆ యాగాశ్వం వెన్నంటి ఉన్న శత్రుఘ్నుడు ప్రశ్నించగా కర్ధమముని అతనిని భస్మీపటలం చేశాడట. అది తెలిసిన శ్రీరాముడు స్వయంగా ఈ స్థలికి వచ్చి తన అశ్వాన్ని విడిపించుకుని తన తమ్ముణ్ణి సజీవుణ్ణి చేసుకున్నాడని రామాయణ గాథా వృత్తాంతం. అలా లోకాభిరాముడైన శ్రీరాముడు నడయాడిన పవిత్ర స్థలి ఈ రాజిం. ఈ ప్రాంత పరివాహక నది ఒకప్పటి చిత్రోత్పల, నేటి మహానది. చిత్రోత్పల, సోండూరు, పైరీ నదుల త్రివేణి సంగమ స్థలి ఇది. ఇవే మహానదీ జలాలు ఇక్కడి జగన్నాథుణ్ణి అభిషేకించి అలా ముందుకు సాగి ఒడిషా రాష్ట్ర పూరీ జగన్నాథుడికి పాదాభిషేకం చేస్తున్నాయి. ఇక్కడి జగన్నాథుని దర్శనం చెయ్యందే పూరీ జగన్నాథ యాత్ర పరిపూర్ణం కాదని కూడా ఆధ్యాత్మికవేత్తలంటారు. అంతటి పుణ్యస్థలి అయిన ఈ క్షేత్రం ఛత్తీస్గఢ్ ప్రయాగ అయినటువంటి రాజిం క్షేత్రంలో మహానది వీచికలతో జగన్నాథుని దేవాలయ గోపుర శిఖరాల కాషాయ ధ్వజాలు రెపరెపలాడుతూ ఉంటాయి. మహానది మీదుగా వీచే వీచికలు జగన్నాథుని దేవాలయ గోపుర శిఖరాలను ప్రదక్షిణలు చేస్తాయి. ధవళవర్ణ శోభతో ఆకాశదారులెంట పయనించే మేఘాల తెలుపుదనంతో పోటీపడుతూ జగన్నాథుని గోపుర శిఖరాదులు అలరారుతున్నాయి.
జగమంతటికీ నాథుడైన జగన్నాథుని కోవెల శ్రీరామచంద్రుడు లింగరూపాన పంచభూతేశ్వరులు కొలువైన ఉపాలయాలతో వాటిని సందర్శించవచ్చే తీర్థయాత్రికులతో నిత్యం కళకళలాడుతుంటుంది. పూరీ జగన్నాథునికి జరిగే ఉత్సవాల వలె ఇక్కడ కూడా చందనోత్సవం మహానదీ తీరాన జరుగుతుంది. అప్పుడు జగన్నాథ బలభద్ర సుభద్రల విగ్రహమూర్తులకు నదీ స్నానం చేయిస్తారు. మహానదీ తీరాన ఆ మహోత్సవ వేడుక ఎంతో కన్నుల పండుగలా కొనసాగుతుంది. జగదానంద కారకుడు అయోధ్య రాముడు. మహావిష్ణువు త్రేతాయుగాన అవతరించిన శ్రీరాముడు సత్యసంధుడు, ఏకపత్ని వ్రతాచరణపరుడు. అష్టాక్షరీ మంత్రం ఓం నమో నారాయణాయలో రా అనే బీజాక్షరం, పంచాక్షరీ మంత్రం నమ శివాయిలోని మా అనే అక్షరాల అద్భుత కలయిక వల్ల రామ అనే నామం ఏర్పడింది. అందుకే ఆ రామన్న రాముణ్ణి ప్రీతిగా రమయతీతి రామః అని అంటారు. అంతటి విశిష్టావతారుడు సీతాలక్ష్మణ సమేతంగా ఈ జగన్నాథుని కోవెలలో పరమ సుందర ఆరామ దైవంగా కొలువయ్యాడు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఏకపత్ని వ్రతానికి పితృవాక్య పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం శ్రీరాముడు. అందుకే ఆ ప్రభువు రామాయణ కథాగానానికి నాయకుడయ్యాడు. అయోధ్య జనరంజక పాలకుడైన ఆ రఘువంశ సుధాంబుజ చంద్రుడు ఈ ఛత్తీస్గఢ్ జగన్నాథుని కోవెలకు ఒక ఉపాలయ దైవంగా వెలుగొందుతున్నాడు. పురావైభవ పరిమళాల్ని వెదజల్లుతోన్న ఈ రామచంద్ర మందిరాన్ని రాయ్పూర్కి చెందిన గోవిందలాల్ అనే వర్తకుడొకడు సుమారు 400 ఏళ్ల క్రితం నిర్మించాడని తెలుస్తోంది. సిర్పూర్ ప్రాంత దేవాలయాల నుంచి తీసుకువచ్చిన వస్తు సముదాయాలతో ఈ భవ్య మందిరాన్ని నిర్మించారు. ఈ మందిరంలో పాలరాతిలో మలచబడ్డ అతి సుందరమైన విగ్రహ రూపులుగా సీతాలక్ష్మణుల సహితంగా ఆ కోదండరాముడు కొలువై ఉన్నాడు. ధనుర్బాణాలతో రామలక్ష్మణులు అభయాస్తముద్రతో సీతమ్మ తల్లి స్థానక భంగిమలో ఉన్నారు. పాలరాతి విగ్రహ రూపంలో కళ్ళు జిగేల్మనే వస్త్రాలంకారంతో ఒక అద్దాల మంటపంలో మరింత సుందరాకారులుగా ఈ మువ్వురు కానవస్తారు. చూడచక్కనిదనం అనే పదానికి తగ్గట్టుగా అలరించే సీతారామలక్ష్మణ దర్శనంతో రాజిం క్షేత్రానికి తీర్థయాత్రికులుగా వచ్చిన వారు ఎంతో పరవశించిపోతారు. విష్ణురూపాయ శివః శివరూపాయ విష్ణవే అని పురాణాలు ప్రకటించాయి. శివకేశవులకు ఎటువంటి భేదం లేదని తమకు తామే అనేక పురాణ ఘటనల ద్వారా మనకు విశదం చేశారు. అనేక ఆలయాలలో కలిసి దర్శన భాగ్యం కూడా కలిగించారు. అదే తీరులో ఈ రాజిం జగన్నాథస్వామి దేవాలయ ఆవరణలోనే పరమశివుడు లింగరూపాన కొలువయ్యున్నాడు. ఆ ఉపమందిర శోభ వర్ణనాతీతం. మరో విశేషం ఏమంటే ఈ లింగరూప శివయ్యను ధ్యానిస్తోందా అన్నంత ధ్యానముద్రలో ఉన్న సంత్ శిరోమణ రాజిం భక్తిని మాత కూడా విగ్రహాకృతిలో దర్శనమిస్తోంది. ఆమె విశిష్టత ఏమిటో వీక్షిద్దాం రండి. ఇదే రాజిం జగన్నాథ స్వామి దేవాలయ ఆవరణలో రాజిం క్షేత్ర ఆవిర్భవానికి కారణజన్మురాలైన పతిత పావని రాజిబ్ అనే తైల వ్యాపారిని కూడా శివ వైష్ణవ భక్త శిఖామణిగా పూజలందుకుంటోంది. ఆమె నెలకొన్న ఉపమందిరం ఎంతో వర్ణరంజిత శిల్పాలతో అలరారుతోంది. సంత్ శిరోమణి రాజిం భక్తిన్ మాతాజీ మందిర ప్రవేశంలోనే ముఖమంటపంలో గోడలకు పలు తైల వర్ణాలతో శోభితమైన దేవతా శిల్పాలున్నాయి. ఒకవైపు నారద మునీంద్రుల వారి విగ్రహం, మరోవైపు శివుడు వెనుక నిలబడి ఉండగా
శిశుగణపతిని తన ఒడిలో లాలిస్తున్న పార్వతీదేవి విగ్రహం ఉంది. ఇటువంటి విగ్రహ రూపం మరెక్కడా చూడ వీలు కానంతటి అపురూపంగా దర్శకులను ఆకర్షిస్తోంది. గర్భాలయ ద్వారం పైన గరుత్మంతుణ్ణి అధిరోహించిన విష్ణుమూర్తి ప్రతిమ కూడా ఎంతో హృదయంగా అమరి ఉంది. గర్భాలయంలోకి ప్రవేశించిన వారికి పద్మాసనంలో ధ్యాన తపోముద్రలో ఉన్న సాధుస్వరూపిణి అయిన సంత్ శిరోమణి రాజిం భక్తిన్మాత దర్శనమిస్తోంది. తపోభంగిమలో ఉన్న ఆమె దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నట్లు, మాత శిరోభాగం వెనుక కోటి సూర్య ప్రభాకాంతులు వెదజల్లుతున్నట్లు సూర్యబింబం చిత్రితమై ఉంది. ఆ సాధ్వీమణి రాజిం మాతకు ముందు పంచేశ్వరుడు, భూతేశ్వరునిగా పరమశివుడు పానవట్ట సహిత లింగరూపాన పూజలందుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్ ప్రయాగగా పేరొందిన రాజిం క్షేత్రం మహానదీ స్నాన భాగ్యాన్ని, పూరీ జగన్నాథ సరిసమాన స్వరూపురాలైన బలభద్రా సుభద్రా సహిత జగన్నాథ దర్శన భాగ్యాన్ని, శ్రీరామ పరమశివార్చనలు చేసుకునే భాగ్యాన్ని కలిగించింది. ఈ ఆలయ సందర్శకులను ఆ విధంగా పునీతుల్ని చేస్తోంది. సర్వం శ్రీ జగన్నాథ స్వరూపమయం. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, భండారా, దుర్గ్, భిలాయ్ల మీదుగా చేరుకోవచ్చు. విజయవాడ నుంచైతే కోదాడ, సూర్యాపేట, కోలుకొండ, జన్గావ్, కరీంనగర్, సిర్పూర్ కాగజ్ నగర్, బలార్షా, చంద్రాపూర్, రాజ్నంద్గావ్, దుర్గ్, భిలాయ్ల మీదుగా రాయ్పూర్కి చేరుకొని రాయ్పూర్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రాజిం క్షేత్రానికి, అక్కడ మహానదీ తీరాన విలసిల్లుతున్న శ్రీ జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. అలనాటి మహాకోసల రాజ్యమైన నేటి ఛత్తీస్గఢ్లో ఎంతో పవిత్రమైన రాజిం క్షేత్ర జగన్నాథ స్వామిని దర్శించుకున్నాం. సకల జనుల సర్వ ఇచ్ఛలను నెరవేరుస్తాడని ప్రగాఢ విశ్వాసంతో ఈ క్షేత్రంలో వెలసిల్లుతున్న జగన్నాథ, సుభద్ర, బలభద్రులను తనివి తీరా దర్శించుకున్నాం. ఈ ముగ్గురు దైవాలతో పాటు దర్శనమిచ్చిన ఆ సకల భూతనాథుడైన పరమశివానుగ్రహం మనకెల్లప్పుడూ లభ్యమవుతూనే ఉంటుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో దేవాలయ దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.